తణుకులో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కారుమూరి 2 సార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. కారుమూరి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అంటారు ఆయన అనుచరులు. 2009, 2019 ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన ఆయన వైసీపీ హయాంలో జగన్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడు కారుమూరి పరిస్థితి ఎలా ఉంది? ఈ స్టోరీలో చూసేయండి. రాజకీయాల్లో పదవులు దక్కాలంటే ఎంతో ఓపిక, సహనం ఉండాలి. అంతేనా? అంతకంటే అదృష్టం కూడా ఉండాలి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన నాయకులను చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. వైసీపీ హయాంలో అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్న వారిలో ముందు వరుసలో ఉంటారు కారుమూరి వెంకట నాగేశ్వరరావు. కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలో చేరారు. రాజకీయాల్లో ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా కారుమూరికి పేరుంది. జెడ్పీటీసీ స్థాయి నుంచి మంత్రి వరకు ఎదిగిన కారుమూరి రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే ఆయనకి సహనంతో పాటు అదృష్టం కూడా కలిసొచ్చిందంటారు రాజకీయ పరిశీలకులు. కాంగ్రెస్ లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కారుమూరి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. అనంతరం 2009 ఎన్నికల్లో తణుకు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా కారుమూరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారనే టాక్ ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ని వీడి జగన్ కి జేకొట్టిన కారుమూరి జగన్ కి వీర విధేయుడిగా మారిపోయారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన అనుభవంతో జిల్లా రాజకీయాలపై పట్టు సాధించారు. జిల్లాలో వైసీపీ వాయిస్ వినిపించడంలో కారుమూరు ముందు వరుసలో ఉంటారు. ఎన్నికల్లో తణుకు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కారుమూరి ఆ ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కారుమూరి గెలిచిన 2 సార్లు అధికారంలోకి రావడం విశేషం. అధికార పార్టీ ఎమ్మెల్యేగా కారుమూరి హవా బాగానే నడిచింది. ఇదిలా ఉంటే జగన్ 2వ దఫా మంత్రివర్గంలో కారుమూరికి స్థానం కల్పించారు. దీనితో కారుమూరి పరపతి మరింత పెరిగింది. 2024 ఎన్నికల్లో తణుకు నుంచి పోటీ చేసిన కారుమూరి ఓటమి చవిచూడక తప్పలేదు. ఆయన ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో అందర్నీ కలుపుకుని పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారని ఆయన అనుచరులు అంటున్నారు. కూటమి ప్రభుత్వంపై నిరంతరం ప్రశ్నల వర్షం కురిపిస్తూ వైసీపీ వాయిస్ వినిపిస్తున్నారు. మరి మున్ముందు ఈ మాజీ మంత్రి నియోజకవర్గంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి. కారుమూరి రాజకీయాల్లో ముక్కుసూటిగా వెళ్తారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంటుంది. ఆ వ్యవహార శైలినే ఈ మాజీ మంత్రిని చిక్కుల్లో పడేసిందా? మంత్రిగా ఉన్న సమయంలో కారుమూరి తణుకు మున్సిపాలిటీలో పర్సంటేజ్ కోసం సపరేట్ కౌంటర్ ఏర్పాటు చేశారా? లేహ్యం ఫుడ్స్ పరిశ్రమ నుంచి కారుమూరికి డబ్బు వసూలు చేశారా? ఇంతకీ మాజీగా మారాక కారుమూరి పరిస్థితి ఎలా ఉంది? వాచ్ దిస్ స్టోరీ. కారుమూరి రాజకీయాలలో ముక్కుసూటిగా వెళ్తారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంటుంది. ఆ వ్యవహార శైలినే ఈ మాజీ మంత్రిని చిక్కుల్లో పడేసిందంటారు నియోజకవర్గ ప్రజలు. అయితే మాజీ మంత్రి తణుకులో ఎలాంటి అభివృద్ధి చేయలేదని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తుంది. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కారుమూరి మాత్రం నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో పని చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2 సార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా అధికారాన్ని అనుభవించారే తప్ప నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదట.
మంత్రి పదవి వచ్చాక ఆయన నియోజకవర్గంలో అన్ని సమస్యలు తీరుస్తానని అనుకుంటే ఆయన సమస్యలు మాత్రమే తీర్చుకున్నారని అంటారు స్థానికులు. తణుకు పట్టణంలో పరిశ్రమలు ఎక్కువగానే ఉంటాయి. మంత్రిగా ఉన్న సమయంలో కారుమూరి తణుకు మున్సిపాలిటీలో పర్సంటేజీ కోసం సపరేట్ కౌంటర్ ఏర్పాటు చేశారని స్థానికుల నుంచి వినిపిస్తున్న మాట. ఈ విషయంపై నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు తణుకు బహిరంగ సభలో మాట్లాడుతూ మంత్రిగా ఉన్న కారుమూరి అక్రమాలు చేశారని బహిరంగంగా చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో మండలానికి ఒక అనుచరుణ్ణి నియమించుకుని వారి ద్వారా లావాదేవీలు చక్కపెట్టుకునేవారట. అనుచరుల ద్వారా భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేసేవారని కారుమూరిపై విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇదిలా ఉంటే జగనన్న కాలనీలో భారీగా అవినీతి జరిగిందనే టాక్ ఉంది. పేదలకు ఇచ్చే ప్లాట్ల కోసం 50 నుంచి 70 వేల రూపాయలు మండల స్థాయి నాయకులు వసూలు చేసి కారుమూరికి ఇచ్చారని తణుకులు చర్చించుకుంటున్నారు. తణుకు అభివృద్ధి కుంటుపడిపోయిందంటే అది గౌరవ మాజీ మంత్రి వల్లని మీకు తెలియజేస్తూ, ఆయన ప్రతిసారి ఎలా చెప్తాడంటే ఆయన తప్పులు చేసి ఆ తప్పుల్ని ఎదుటోళ్ళ మీదకి వేలెత్తి చూపడం ఆయనకున్న అలవాటు. తణుకు మున్సిపాలిటీలో ఎప్పుడూ జరగని విధంగా టీడీఆర్ బాండ్ల కుంభకోణం అవనండి, ఆ కరోనా టైంలో జరిగినటువంటి కలెక్షన్ కింగ్ అవతారం అవనండి, లేఅవుట్ల వ్యవహారం అవనండి, ప్రతి దాంట్లో కూడా ఈయన మొత్తం తమ్మిని బిమ్మిని చేసి ప్రతి ఒక్కరిని చెక్కుల రూపంలోనూ అకౌంట్ రూపంలోనే కాకుండా క్యాష్ రూపంలో మీరు పట్టురండి అని చెప్పి ఆ డబ్బునంతా కూడా మూటలు కట్టి బెంగళూరు ఎవరైతే ఉన్నారో బెంగళూరు అక్కడ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పంపడం మేమందరం అక్కడ నుండి చూడడం మీకు అందరికీ తెలిసిందే. పైగా ఈ రోజున ఆయన పదవి లేకపోయేసరికి కులాల మధ్య మతాల మధ్య స్విచ్లు పెట్టడానికి ఇక్కడ మళ్ళీ ఏదో విధంగా రాజకీయ అలజడి సృష్టించాలి, అతను రాజకీయ మనుగడ గడుపుకోవాలని రాధాకృష్ణ గారి మీద లేనిపోని అవాకులు చవాకులు పేలుతున్నాడని, ఇటువంటి ఇక ముందు జరిగితే ఆయన అవినీతి చట్టాన్ని మొత్తం బయటపెట్టి ఇతను ఇక్కడ చేసిన భూ కుంభకోణాలు అవనవండి, అవినీతి బాగోతామని మొత్తం బయట పెడతామని. కారుమూరి అధికారంలో ఉండగా టీడీపీ నాయకుల టార్గెట్ చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో సంచలనం కల్పించిన లేహియం ఫుడ్స్ పరిశ్రమకు సంబంధించి కారుమూరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే అనుమతులు పొందినట్లు ఆ పరిశ్రమ యజమానులు చెప్తున్నమాట. పరిశ్రమ అనుమతుల కోసం కారుమూరి నాడు పెద్ద ఎత్తున డబ్బు తీసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను మాజీ మంత్రి ఖండించారు. వైసీపీ హయాంలో ఫ్యాక్టరీని మూసివేశామని, కూటమి అధికారంలోకి వచ్చాక లేహియం ఫుడ్స్ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారని ఈ మాజీ మంత్రి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీనికి సంబంధించి తణుకులో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. మొత్తానికి అధికారం కోల్పోయాక కారుమూరిని ఆరోపణలు చుట్టుముట్టాయి. నియోజకవర్గంలో కారుమూరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.